హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కుబేరా మూవీ గురించి డిస్కస్ చేద్దాం. చాలా రోజులైంది నేను మూవీస్కి వెళ్ళి. రీసెంట్గా నేను కుబేరా మూవీకి వెళ్ళాను. ఆ, ఇందులో ధనుష్, నాగార్జున, స్మృతి మందాన వీళ్ళ ముగ్గురు మెయిన్ లీడ్స్గా ఉన్నారు. మెయిన్గా ఈ సినిమా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే డైరెక్టర్ శేఖర్ కమల నుంచి వచ్చిన ఫిల్మ్. యూజువల్లీ శేఖర్ కమలకు ఫ్యాన్ నేను. అంటే తన తన మూవీస్ చూశారు, లీడర్, హ్యాపీ డేస్. ఇట్లాంటి మూవీస్ అప్పటి నుంచే శేఖర్ కమ్ముల ఫ్యాన్. ఆనంద్ సినిమా ఇస్ హిజ్ ఫస్ట్ సినిమా. సో మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి వెళ్ళాను. కుబేరా టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే తెలుగులో ప్యూర్ తెలుగు టైటిల్ పెట్టి, అంటే తెలుగు ప్యూర్ వర్డ్ తెలియదు కానీ బట్ కుబేరా రిలేట్స్ ఎవ్రీ వన్. మనకు అందరికీ అది తెలిసిన వర్డే కుబేరుడు. అంటే మీకు తెలుసు కుబేరుడు గురించి. సో అట్లా ఈ మూవీ పేరుకు తగ్గట్టు ఈ మూవీ మొత్తం మనీ గురించి రివాల్వ్ అవుతుంది. సో ఐ డోంట్ రివీల్ గాసిప్స్, నాట్ గాసిప్స్, సారీ ఫర్ దట్. ఐ డోంట్ రివీల్ అందులో ఉన్న కథను ఏం చెప్పట్లేదు. జస్ట్ ఎలా ఉంది సినిమా, నేను ఎలా ఫీల్ అయ్యాను దాని గురించి చెప్తాను. సో చాలా రోజుల తర్వాత, అంటే లిటరల్గా చాలా రోజుల తర్వాత నాగార్జున నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్. అంటే నాగార్జున తెలుసు, నాగార్జున యాక్ట్ చేస్తే టాప్ క్లాస్లో ఉంటుంది. అంటే మంచి రోల్స్ ప్లే చేస్తే మనం అన్నమయ్య చూసాము, రామదాసు ఇట్లాంటి సినిమాలు, షిరిడి సాయి ఇట్లా చూసాము. నాగార్జున సినిమాలు ఎంత అంటే ఆ జనరేషన్ హీరోల యాక్టింగ్ గురించి మనం మాట్లాడకూడదు. సో దే ఆర్ ప్రోస్ అనమాట. సో నాగార్జున ఈ మూవీలో హైలైట్గా ఉంటుంది. నాగార్జున క్యారెక్టర్ కానీ, నాగార్జున పర్ఫార్మెన్స్ కానీ సూపర్గా ఉంటుంది. అసలు నాగార్జున నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే రొటీన్గా ఉంటుంది అనుకున్నాను కానీ బట్ హీ ప్రూవ్డ్ హిజ్ టాలెంట్. ప్రూవ్డ్ అని కాదు, ఈ షోడ్ వన్స్ అగైన్ హిజ్ టాలెంట్. సో నాగార్జున తర్వాత స్మృతి మందాన యాక్చువల్గా నేషనల్ క్రష్. శృతి మందాన మనకందరికి తెలుసు, నేషనల్ క్రష్. బట్ నేను అనుకునేవాడిని ఎందుకు ఈ అమ్మాయి ఎంత పాపులర్ అవుతుంది, ఏముంది. యానిమల్ చూశాను కానీ ఓకే, నాట్ ఏ సో ఓకే, షీఈస్ గుడ్. బట్ ఈ మూవీలో తను యాక్సెప్ట్ చేసిన రోల్కి ఒప్పుకోవాలి. ప్లస్ తన యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే న్యాచురల్గా జరిగే సీన్స్, మన చుట్టుపక్కల ఉండే పరిస్థితులు, హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి న్యాచురల్గా ఉండే క్యారెక్టర్ చేసింది స్మృతి మందాన. షీ డిడ్ రియల్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ అప్రిషియేట్ స్మృతి మందాన ఫర్ దిస్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అండ్ డూయింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పుకోవాలంటే ధనుష్ చాలా సినిమాలు చూశాను. ఇంతకుముందు 3 సినిమా చూసాము. మళ్ళీ రాఘవన్ మూవీ, రఘువరన్ బీటెక్ మూవీ, అది మనందరి ఫేవరెట్ తెలిసిందే. సో ధనుష్ ఈ మూవీలో ఒక బిచ్చగాడి పాత్ర పోషించాడు. మనం ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది బిచ్చగాడు అనే సినిమా, అండ్ అది హిట్ అయింది, మనకు తెలుసు. సో అందులో క్యారెక్టర్స్, అంటే హీరో కాకుండా మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ మిగతా క్యారెక్టర్స్లో ఎలా ఉంటారో, రియల్ టైం బెగ్గర్స్ ఎలా ఉంటారో మన ధనుష్ కూడా అలా యాక్ట్ చేశాడు. అసలు ఈ రోల్ తను చేసిన పర్ఫార్మెన్స్ టూ గుడ్ అనమాట, టూ గుడ్. మన తెలుగులో అయితే అల్లరి చేస్తారు, తర్వాత ధనుషే, ఐ మీన్ అంత బాగా చేశాడు అనిపిస్తుంది. ధనుష్ గురించి ఈ సినిమా చాలా మాట్లాడుతుంది. అంటే తను వెరీ స్మాల్ మైన్యూట్ యాక్టింగ్ అనమాట. అంటే డిఫరెన్సెస్ తెలుస్తాయి ముఖంలోనే, యాక్టింగ్ చిన్న హావభావాలు అనమాట. అవి పలికించడం అంత ఈజీ కాదు. ఎవరైతే ప్రో ఉంటారో యాక్టింగ్లో వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి చేయగలరు. సో ధనుష్ డిడ్ వెరీ 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 గుడ్ జాబ్. మీరు ఈ మూవీకి వెళ్ళాలంటే ధనుష్ కోసం వెళ్ళొచ్చు, నాగార్జున యాక్టింగ్ కోసం కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ ప్యూర్ వెరీ గుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో ఉంటుంది. అసలు ట్విస్టులు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అసలు యాక్టింగ్ అయితే పిండేస్తుంది కొన్ని సీన్స్. అసలు రియల్ లైఫ్లో బెగ్గర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది, దే డోంట్ ఆస్క్ ఎనీథింగ్. వాళ్ళకు ఒప్పుడు అన్నం దొరికితే చాలని ఉంటారు, అంతకుమించి వాళ్ళేం పెద్దగా ఆశించరు. సో అట్లాంటి బెగ్గర్స్కి, రిచెస్ట్ మ్యాన్కి ఎందుకు అవసరం పడింది, వాళ్ళు అందులో నాగార్జున ఏ విధంగా ఐ మీన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇట్లాంటివి ఉంటుంది మూవీ. సో
మూవీ చాలా బాగుంది. ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ మూవీస్ స్టోరీ. బట్ ధనుష్ అండ్ నాగార్జున చించేశారు ఈ మూవీలో యాక్టింగ్. మీరు ఎంతైతే మనీ పెట్టి వెళ్తారో దట్ పైసా వసూలు సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించిన బట్ ఎట్ ద ఎండ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. అంటే ఈ ఈ టైంలో ఇలాంటి మూవీస్, ఐ మీన్ ఈ కరెంట్ జనరేషన్లో, కరెంట్ ట్రెండ్లో ఇది ఒక సపరేట్ జోనర్ మూవీ ప్లస్ వెరీ గుడ్ మూవీ. మనం ఇట్లాంటి మూవీస్ చాలా ఎంకరేజ్ చేయాలి. చాలా బాగుంది ఈ సినిమా. మీకు టైం దొరికితే ఈ వీకెండ్ అట్లా వెళ్ళండి. ఐ సజెస్ట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.